ఆచి చికెన్ మసాలా. ఇక డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి అప్పుడే ఆయాసపడుతున్నారని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. దక్షిణాది నుంచి హీరోలవుతామన్న భ్రమలో సీఎం ఉన్నారని మండిపడ్డారు. గల్లీలో కూర్చొని డీలిమిటేషన్ బిల్లుపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంపీల స్థానాలు పెరుగుతాయని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుపై కూడా మొదట్లో చాలా రాద్ధాంతం చేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి చూపించిందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గల్లీలో కూర్చొని ఢిల్లీలో బిల్లు ఎట్లా పాస్ అవుతుందని చెప్పి లొల్లి స్టార్ట్ చేస్తున్నారు. డీలిమిటేషన్ని పాస్ కానియమని. సార్ బిల్లు నెంబర్ వచ్చింది. బిల్లు నెంబర్ 108/2026 2 గంటల క్రితం భారత ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులందరికీ కూడా సర్క్యులేట్ చేసింది. చాలామంది మిత్రులు ఆయాసపడుతున్నారు, ఆవేశపడుతున్నారు. ఏమి లేని చోట ఎగిరెగిరి పడుతూ ఎట్లా పాస్ అవుతుంది బిల్లు అంటున్నారు. మళ్ళీ చెప్తున్నాం, డీలిమిటేషన్ బిల్ పాస్ అవుతుంది, మహిళా బిల్ పాస్ అవుతుంది. మేమేదో చేస్తాం, దక్షిణాది నుంచి ఏదో హీరోలం అవుతామని చెప్పి నీకంటే ముందు కూడా చాలా మంది ప్రకాష్ రాజులు, కమలాసన్లు, రంగేసుకున్నాడు, రంగేసుకోనోడు రకరకాల మాటలు మాట్లాడి ఏమవుతుంది అన్నారు. ఉత్తర భారతానికి పోతే అసలు ఆర్టికల్ 370 రద్దు చేయాలంటే ఒక్క మోడీ కాదు 100 మంది మోడీలతో కూడా కాదన్నారు. మోడీ ఒక్కడే ఉన్నాడు. ఆర్టికల్ 370 రద్దయింది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో భాగమైంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు కూడా జరిగినాయి. అట్లే నిన్న ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఆగమైపోయింది. ఇక భవిష్యత్తులో నేనే గొప్ప లీడర్ని అవుతా, దానికి దక్షిణాది అని ఒక పేరును పెట్టుకుని బ్రాండ్గా పోతామని చెప్పి పోతూ గతంలో ఉన్నటువంటి 10 ఏళ్ళు పాలించిన ఆయన కూడా మోడీ గారిని గిట్లే తిట్టిండు. ఎగిరెగిరి పడికే ఎంగిలి ఇస్తారాక అన్నట్టు ఎంత చెప్పినా అర్థం కాలే. 10 ఏళ్ళు ఉన్న ఆయనకి ఎగిరిపడ్డాడు. ఇలా ఏడవై పడ్డాడో చూసినాం. ఈయన మొదటిసారి అధికారంలోకి వచ్చిండు. 1వ తారీఖు జీతాలు ఇవ్వమంటే జీతాలు ఇచ్చుడు శాతనైతే లేదు. కానీ ఈయన కేరళకు ఫైనాన్స్ చేస్తాడంట, తమిళనాడుకి చేస్తాడంట, డీలిమిటేషన్ బిల్లును అడ్డుకుంటాడంట. అన్న బిల్లు పంపించినాం, బాగా చదువు, ఎట్లా అడ్డుకుంటావో తెలుసుకో, ఇవాళతో రేపతో ఢిల్లీకి రా, 19వ తారీఖు రోజు పాస్ అయిందనే వార్తకి అందరిని సపోర్ట్లు కొట్టుకొని మేము కూడా వచ్చి తెలంగాణలో స్వీట్లు పంచుతాం. గల్లీలో కూర్చొని